హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. హాయ్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి కూడా. ఆ పరమశివయ్య ఆశిష్యులు, ఉమ్, అలాగే మన గణపయ్య ఆశిష్యులు, రేణుకామాత ఆశిష్యులు, సకల కోటి సల సకల కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలి, అందులో నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఖచ్చితంగా మీ అందరికీ ఉండాలి. ఇలా దేవుళ్ళ ఆశీర్వాదం ఎంత ముఖ్యమో అంత కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మనకు అంతే ముఖ్యం. సో నేను రోజు చెప్పేదే చెప్తున్నాను, పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు. ఈ రీడింగ్ వచ్చేసి మేల్ ఫీమేల్ ఇద్దరికి యూజ్ అవుతుంది. సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్ ఎవరైనా చూడొచ్చు. పెళ్లి కాని వారు, పెళ్ళైన వారు, ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా పర్వాలేదు. ఈ రీడింగ్ అనేది చూడడానికి మీరు అర్హులు. ఓకేనా? ఇందులో కొన్ని కొన్ని పాయింట్స్ మీకు రిజనెట్ అయ్యాయి అనుకోండి. రిజనెట్ అవుతే ఖచ్చితంగా అది మీరు తీసుకోండి. ఓకే, మీకు ఇది రిజనెట్ అయింది అనుకోండి, మీదని మీరు తీసుకోండి. 30 or 40% రిజనెట్ అయినా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అర్హులని అర్థం. ఒకవేళ మీకు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే వదిలేయండి, లిమిట్ వదిలేయండి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఇందులో కొన్ని పాయింట్స్ మీకు రిజనెట్ అవ్వలేదని అనుకోండి, మీకు రిజనెట్ కాకపోతే ఇది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో అని మాత్రం అనుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్. ఏ టైంకి మీ ముందు ఎప్పుడు వచ్చినా కానీ మీదని తీసుకోండి, ఆ టైంకే చూడండి. అప్పుడే మీకు భగవంతుడు పంపించాడు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయనుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, యూనివర్స్ బ్లెస్సింగ్స్ కావాలి, యూనివర్స్ నుంచి మీకు బ్లెస్సింగ్స్ ఉండాలి, భగవంతుడు ఆశీస్సులు ఉండాలి అనుకున్నవారు ఫస్ట్ వీడియో చూసే ముందు లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన తర్వాత వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఎక్కడైతే స్కిప్ చేస్తారో అక్కడ మీరు కొన్ని కొన్ని అమూల్యమైన విషయాలని, చాలా ముఖ్యమైన విషయాలని మీరు మిస్ అవుతారు. అందుకే స్కిప్ చేయకుండా చూడండి. అలా స్కిప్ చేయకుండా చూసిన తర్వాత మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. ఓకేనా? ఓకే, మరి అందరూ ఇంతసేపు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. ఓకే, మరి ఈరోజు మనకు యూనివర్స్ ఎలాంటి బ్లెస్సింగ్స్ వస్తుందో చూద్దాం. అది నేను తన్మేల్ మీద పెడతాను, ఇది లేదంటే లాస్ట్ ఎండ్లో చెప్తాను. ఎందుకంటే మీరు నా వీడియోస్ అన్ని స్కిప్ చేస్తూ చూస్తున్నారనే విషయం నాకు ఇక్కడ అర్థమైపోయింది కాబట్టి నేను ఎండింగ్లో చెప్తాను. ఇది ఏంటి కంటెంట్, ఎవరి కోసం చేశాను వీడియో అనేది ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా? అలా అని చెప్పేసి మీరు ఎండ్ వరకు వెళ్ళి ఎండ్లో మీరు చూసినా కానీ మధ్యలో అంతా మిస్ అవుతారు. అప్పుడు మీకు మ్యాటర్ మొత్తం తెలియకుండా పోతుంది. ఓకేనా? ఓకే అండి. మరి నేను కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తి, అంటే మీకు అనుగుణంగా మార్చుకునే విధంగా తనని మేనిఫెస్టేషన్ చేసుకుంటూ, చాలా అంటే తన డేట్ ఆఫ్ బర్త్, తన పేరు, అదేదైనా ఉంటే తన ముఖ చిత్రాన్ని మీకు నచ్చినట్టుగా అమర్చుకొని, మీకు నచ్చినట్టుగా ఊహించుకుంటూ ఈ కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీరు మేనిఫెస్టేషన్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే అండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గణపయ్య బ్లెస్ మీ, శివయ్య బ్లెస్ మీ, గణపయ్య బ్లెస్ మీ, శివయ్య బ్లెస్ మీ, రేణుకామాత బ్లెస్ మీ గణపయ్య. యూనివర్స్ బ్లెస్ మీ, యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీరు ఇవ్వబోయే మెసేజ్లో మరి ఎవరెవరు ఉన్నారు, ఎవరికి కంటెంట్ సెట్ అవుతుంది అనేది మనం చెప్పుకుందాం. ఓకేనా? సరే, మరి నేనైతే షఫల్ చేస్తున్నాను, మళ్ళీ మళ్ళీ షఫల్ చేస్తున్నాను. యూనివర్స్ మంచి మెసేజ్ అయితే, వ్యూవర్స్కి అయితే మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. వ్యూవర్స్ అందరు కూడా ఇది చూసి వారికి అందరికీ రిజనెట్ అయ్యేలాగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఒక ముచ్చట, ఈ ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా, చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతకుముందుకి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నమస్కరించి అడుగుతున్నాను. అందరూ కూడా ఒక 3 నెంబర్స్కైనా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి పంపించండి, చెప్పండి. ఈ ఛానల్ని లింక్ షేర్ చేయండి. ఓకేనా? ఓకే, మరి కార్డ్స్ షఫల్ అయితే అయిపోతుంది. మరి యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ డివైన్ మంచి మెసేజ్ ఇవ్వండి. ప్లీజ్ ఏంజల్స్, యూనివర్స్ డివైన్ మంచి మెసేజ్ అయితే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. gratitude, 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 gratitude. Universe, please bless me, Ganapaya, bless me, Shivaya, bless me, Ganapaya, bless me, Shivaya, Renuka Mata, bless me. Universe, bless me. ఇంకెందుకు లేటు చూసేద్దాం.
మరి ఈరోజు మా యూవర్స్ యొక్క పరిస్థితి ఏంటి? మరి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలుస్తారా? థర్డ్ పార్టీ రిలేటెడ్ గురించి చెప్పండి. అలాగే థర్డ్ పార్టీ అలాగే కంటిన్యూ అవుతుందా? మరి వెళ్ళిపోతారా? మరి పెళ్ళి కాని వారికి పెళ్ళి అవుతుందా? జాబ్ రాని వారికి జాబ్ వస్తుందా? అన్ని కెరియర్ ఎలా ఉండబోతుంది? వారి కెరియర్ ఎలా ఉంటుంది? ప్లీజ్ యూనివర్స్ బ్లెస్ మీ. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. యూనివర్స్ బ్లెస్ మీ. యూనివర్స్. వావ్. మ్యారేజ్ కాని వారికి త్వరలోనే పెళ్లి జరిగే అవకాశం అయితే ఉంది. జాబ్ రాని వారికి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. కొందరు ఎవరైతే మనీ పరిస్థితి బాగాలేదు వారికి కొంచెం మనీ పరంగా కుదుర్చుకునే అవకాశం అయితే ఉంది. ఇంకా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవబోతున్నారు. గట్లనే మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఫిజికల్ బాండింగ్లో ఉన్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. చాలామందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి మనస్పర్ధలు అయ్యి గొడవలు జరగడం అయితే ఉంది. మరి మీ పర్సన్స్ అయితే కొంచెం ఈగోయిస్ట్ పర్సన్స్ అయితే ఉన్నారు. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఫ్యామిలీస్లో కావచ్చు, జడ్జిమెంట్ అయితే ఉందండి. టాక్సిక్ పర్సన్ ఉన్నారు. థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఈక్వాలిటీకి ఇవ్వాలని అయితే అనుకుంటున్నారండి. ఓకేనా? థర్డ్ పార్టీ రిలేటెడ్లో ఉన్న వారికి. అలాగనే థర్డ్ పార్టీ రిలేటెడ్ అంటే ఒక్కరికి మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది ఈ వీడియో. అంటే ఉన్న థర్డ్ పార్టీ అనేది ఆమె కావచ్చు, అతను కావచ్చు అని అదే రకంగా మీరు థింక్ చేయకండి. ఫ్యామిలీలో ఉండే అత్త, మామ, ఆడపడుచులు, ఇంకా ఏంటి అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు చుట్టాలు, ఇంకెవరైనా కావచ్చు. మీలో అంటే చూడబుద్ధి కాక మంట పెట్టి విడదీయాలనే ఒక సంకల్పంతో ఉన్నవారు కూడా ఉంటారు. ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా కానీ టాక్సిక్ పర్సన్ అయితే వారిని అనుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఈక్వల్ డేకి ఇవ్వాలి అనుకుంటున్నారంటే అది మదర్కి కావచ్చు, ఇక్కడ ఉన్న వారి రిలేషన్కి కావచ్చు. ఓకేనా? మ్యారేజ్ అయిన వారికి చెప్తున్నాను. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కూడా ఎక్కువ మంది అయితే ఇలాంటి రిలేషన్షిప్ వల్లనే, అంటే మదర్ పేరెంట్స్ వాళ్ళ మీద కేరింగ్ చూసుకోవడం వల్ల కొన్ని మనస్పర్ధలు వచ్చి వీరి మీద కేరింగ్ తగ్గడం, ముందులాగా చూసుకోకపోవడము, అంటే ఎఫెక్ట్ అనేది చాలా ఇంట్రెస్ట్ పెట్టకపోవడము, ముందుగా ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేకపోవడము, వాళ్ళని అన్నిటిని చూసుకొని నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం వరకు కూడా వెళ్ళింది. మరి ఇంకా కొన్ని మీ చేతిలో చేసుకున్న మీ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. గట్లనే అందరు కూడా ఫిజికల్ బాండింగ్లో ఎక్కువగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఫిజికల్ బాండింగ్లో ఎవరైతే ఉన్నారో వారైతే ఫిజికల్ బాండింగ్కి అడక్ట్ అయిపోయారు. హ్యాపీ ఫ్యామిలీగా అయితే ఉన్నట్టయితే అనుకుంటున్నారు. మరికొద్ది రోజులలో ఆ ఫిజికల్ బాండింగ్కి అనేది ఎండ్ కార్డ్ అయితే ఉంటుంది. అంటే కొంతమందికి అందరికి కాదు, అంటే గొడవలు అవుతున్నాయి. ఎండ్ కార్డ్ ఏముండదు, గొడవలు అవుతాయి, మళ్ళీ కలుస్తారు. ఓకేనా? మరి థర్డ్ పార్టీ రిలేటివ్స్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో, ఇంకా ఫ్యామిలీస్లో కోర్టు కేసులు, అంటే కోర్టులో కొన్ని కేసులు నడుస్తూ ఉంటాయి. వారికి ఈ మధ్య ఏమైనా జడ్జిమెంట్ అవుతుందా? ఆ జడ్జిమెంట్లో ఏంటంటే ఎవరి దారి వారిది, అంటే ఇంకా విడిపోయి ఉండడం అలా. మరి ఈ రీడింగ్ వచ్చేసి విడాకులైన వారికి కూడా, వీడియోస్కి కూడా వర్తిస్తుంది. అందరికీ చూడొచ్చు. టైమ్లెస్ రీడింగ్. ఫిజికల్ బాండింగ్లో ఉన్నవారు కనిపిస్తున్నారు. స్నేహం చేసి ప్రేమగా మారి పెళ్ళిగా మార్చుకునే వారు కూడా కనిపిస్తున్నారు. థర్డ్ పార్టీ రిలేటెడ్ ఉంది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు పూర్తిగా చెప్పాలి అంటే థర్డ్ పార్టీలో ఎక్కువగా ఉన్నారు, అట్లనే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ రెండిట్లో బాగా ఉంది. ఓకేనా? ఈరోజు రీడింగ్లో ఈ రెండు బాగుంది. జడ్జిమెంట్ అయితే విడాకులు జరగబోయి కోర్టు కేసులలో జడ్జిమెంట్ అనేది రాబోతుంది. ఓకేనా? ఆ జడ్జిమెంట్ అయితే కొందరికి అయితే పూర్తిగా విడిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కాంప్రమైజ్ అయ్యి ఉన్నవారికి థర్డ్ పార్టీ ఫ్యామిలీ ఇంకేదైనా కావచ్చు సరి సమానమైన హక్కు తీసుకునే వారు కూడా ఉన్నారు. మనం ఈ చూసే రీడింగ్లో అయితే
మీకు ఎవరైతే మీకు కొత్త పరిచయాలు అయితే జరగబోతున్నాయి. కొత్తగా మీ లైఫ్‌లోకి కొత్త వ్యక్తులు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇది కూడా చెప్తున్నా వినుండ్రి. కొత్త పరిచయాలు అంటే మీ లైఫ్‌లో ఒక పార్ట్నర్ ఉన్నప్పటికీ మీ వ్యక్తి మీ మనసులో ఉన్నా కూడా మరి ఒకరు ఇలా అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది. అలా ఒక కొత్త పరిచయం అయితే కాబోతుంది. కొత్త పరిచయాలు అయితే ఉన్నాయి. మరికొద్ది గంటల్లో, మరికొద్ది సమయంలో, మరికొద్ది రోజుల్లో మీరు ఊహకందని నిజాలు, ఊహకందని మంచి విషయాలు అవన్నీ కూడా మీ లైఫ్‌లో జరగబోతున్నాయి. చాలా చాలా మీ లైఫ్ ముందుకెళ్ళబోతుంది. ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నవారికి, థర్డ్ పార్టీ రిలేటెడ్‌గా ఉన్నవారికి ప్రేమ అయితే సడన్‌గా మాయమైతే కావడం జరిగింది. అలా అని చెప్పేసి ఈ ప్రేమ మాయమైపోయినందుకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ మనసులో ఉన్న వారి గురించి చెప్తున్నా. మీ వారు కానీ మీరు కానీ దైవ సందర్శనలకు తిరగడము, సంతోషాన్ని కోరుకోవడము, అట్లనే ఈ టాక్సిక్ పర్సన్ ఎన్ని చెప్పినా కూడా నమ్మొద్దు అని చెప్పేసి భగవంతుడిని మొక్కుకోవడం అయితే జరుగుతుంది. మరికొందరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి గొడవలు పెట్టుకొని మనస్పర్ధలయ్యి దూరం అయిపోయిన వారు కూడా ఉన్నారు. గట్టనే మన నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికేనంటే ఇంక ఇరుగు పొరుగు ఇంకేదైనా బంధాలు రిలేషన్షిప్ ఉన్నవారు కూడా గొడవలు అయ్యి ఏదో కూర్చొని మాట్లాడుకొని ఒక ఒప్పందాలకు రావడం, జడ్జిమెంట్ తీసుకోవడం, ఏదో కాగితాలు కానీ ఇంకేదో రాసుకోవడము అంటే ఏదో కొన్ని ఒప్పందాలకైతే రాబోతున్నారు. అలాంటి ఒప్పందాలకు వచ్చిన తర్వాత మరి హార్ట్ బ్రేకింగ్ అయితే ఉంది. మరి వారు కలుస్తారా లేదా, రీయూనియన్ ఉంటుందా లేదా అంటే ఇన్ ఫ్యూచర్ అంటే ఇంకా ముందు ముందు జీవితంలో మరికొద్ది రోజులు అయితే ఉండకపోవచ్చు. తర్వాత అయితే ఉండే అవసరం అయితే ఉంది. అది హానెస్ట్గా ఉన్నవారికి మాత్రమే. ఓకేనా. మీ పర్సన్ అయితే మీరు లేని లోటు అయితే వారికి చాలా అర్థమవుతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి మీరు లేని విషయంని వాళ్ళు చాలా ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు, రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, నేను అలా తప్పు చేయాల్సింది కాదు, నేను అలా చేసి చాలా మిస్టేక్ చేశాను, అంతా నా పొరపాటు, నా మిస్టేకు, నా వల్లే జరిగింది కాబట్టి క్షమించు యూనివర్స్, క్షమించు దేవుడా అని దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నారు. మీ పర్సన్ మీకు కావాలని కోరుకుంటున్నారు. మీ పర్సన్కి మీరు బందీ అయిపోయారు. వారి ప్రేమలో మీరు చాలా చాలా బందీ అయిపోయారు. ఇంకా రోజు బాధపడడం తప్ప మీకు ఇంకేది తోచట్లేదు. ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే కాల్ మీ స్నేహ పటేల్ రీడింగ్ తీసుకోండి. మీ సంతోషాన్ని మీ దరి చేర్చుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి, సరేనా. ఖచ్చితంగా మీ పర్సన్ మీ వద్దకు వచ్చే రెమెడీస్ మన దగ్గర ఉంటాయి. రెమెడీస్ ఇస్తాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చాలా హానెస్ట్గా హ్యాపీగా గడిపే రోజులైతే ఉన్నాయండి. ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారో కొంచెం వాళ్ళిద్దరు మనస్పర్ధలు వస్తున్నాయా, గొడవలు అవుతున్నాయా, ఫాస్ట్ ఉన్న రిలేషన్షిప్ని అయితే గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఫాస్ట్లో జరిగిన ప్రతిదాన్ని గుర్తు చేసుకొని వారు కూడా నిజంగా అప్పుడులాగా ఇప్పుడు ఉంటే బాగుండు, నేను మిస్టేక్ చేశాను, నేను పొరపాటు చేస్తాను అనుకుంటున్నారు. మరికొంతమంది ఫిజికల్ బాండింగ్లో చాలామంది అయితే ఉన్నారు. ఆల్రెడీ పెళ్ళి కాని వారు కూడా ఫిజికల్ బాండింగ్లో ఉండడం జరిగింది. అయ్యో నేను మోసపోయానేమో, ఈ ఫిజికల్ బాండింగ్లో ఉండడం వల్ల వారికి పదే పదే ఈ వ్యక్తి మోసం అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాదని మరొకరిని పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్ళి అంటే పెద్దలు చెప్పినట్టు వినడము, అంటే ఆ థర్డ్ పార్టీ అంటే వారు కూడా వస్తారు. వాళ్ళు చెప్పింది విని మిమ్మల్ని ఫిజికల్ బాండింగ్లో అంటే కొనసాగించి మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళి తర్వాత అర్ధాంతరంగా వదిలేసి వేరే వారిని పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. మరి వారు కలిసి ఉంటారా లేదా అనేది మీకు తెలుసుకోవాలని ఉందా? కాల్ మీ స్నేహ పటేల్. ఓకేనా. మరి థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారైతే ప్రేమకు విముక్తురాలయ్యారు. బ్లాక్మెయిల్ అనేది జరిగింది. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళకూడదన్నా వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ వాళ్ళ పర్మిషన్స్ తీసుకుంటున్నారు, ఇక్కడ బందీ అయిపోయారు కాబట్టి ఇక్కడ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. గడిచిన మీ గతాన్ని గుర్తు చేసుకుంటూ మీరు అక్కడ వాళ్ళు ఏదో పెద్దలు చేసుకున్నప్పటికి కూడా మీకోసం అక్కడ బాధపడడం అయితే జరుగుతుందండి. ఇంకా లవ్ ప్రపోజల్ కోసం అయితే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి లవ్ ప్రపోజల్ అయితే ఖచ్చితంగా ఉంది. జాబ్ కోసం, కెరియర్ కోసం, మంచి మంచి విషయాల కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి మంచి జరగబోతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీయూనియన్ ఉంటుందా లేదా అనేది మీకు ఎవరికైనా డౌట్ ఉందా? రీయూనియన్ అయ్యే చాయిస్ అయితే ఉంది. ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. ఖచ్చితంగా అక్కడ వారు ఇక్కడ మీరు ఖచ్చితంగా బాగా ఆలోచిస్తున్నారు.
కానీ మీ లైఫ్లలో ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక టాక్సిక్ పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ వల్లనే మీ పర్సన్ అనేది మీ వరకు రాలేకపోతున్నారు, మిమ్మల్ని చేరుకోలేకపోతున్నారు. తను గీసుకున్న ప్రపంచంలో నేనే ఒక మహారాజుని, నేనే ఒక మహారాణిని అనుకుంటూ తను చెప్పిందే వేదం, తను చెప్పిందే వినాలి అని పెత్తనం చలాయిస్తూ మొండిగా ఉంటూ మీ వరకు రాకుండా ఇక మీతో మీ జీవితంతో మిమ్మల్ని ఫిజికల్ బాండింగ్లో రిలేషన్ పెట్టుకొని తర్వాత అదంతేమీ లేదని ఏదో మిమ్మల్ని మర్చిపోయినట్టుగా దూరంగా ఉంటూ తనకు తానుగా మొండిగా ఉంటున్నారు కొంతమంది. మరి వీళ్ళకు సరి అయిన సమాధానం చెప్పుకోవాలి అనుకున్నవారు రెమెడీస్ ఉంటాయి. కాల్ మీ స్నేహ పటేల్. పదే పదే చెప్తున్నాను, నన్ను ఎవరు అనుకోవద్దు. అందరు బాగుండాలి, అందులో నేనే ఉండాలి. మీ సంతోషమే నా సంతోషం. మీ అందరూ నా రెండు కళ్ళు. యూట్యూబ్ అంటే ఒక కుటుంబం, మీ అందరు నా కళ్ళు. ఏ కన్ను పొడుచుకున్నా నాకే బాధ అవుతుంది. మీ అందరికి ఏదైనా బాధ ఉంటే ఆ బాధ నాకు కూడా కలుగుతుంది. సో నెగిటివ్ ఎనర్జీ అనేది నాకు చాలా ఎక్కువగా వస్తుంది అందుకే లైవ్ కానీ రీడింగ్స్ కానీ ఎక్కువగా ముందుకు అంటే వెళ్ళట్లేదు. ఎందుకంటే నాకు ఇబ్బంది అవుతుంది, నెగిటివ్ వచ్చేస్తుంది. కానీ రీడింగ్స్ అయితే చాలా మంది వీడియోలు అయితే నా రీడింగ్స్ ఫుల్ రీడింగ్ అయితే చూస్తున్నారు. చూసేవారందరికీ పేరు పేరున థ్యాంక్స్. యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో అయితే ఈక్వల్ డేకి అయితే ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్లో ఉన్నవారు ఎవరో కానీ ఈగోయిస్ట్ పర్సన్ అయితే ఉన్నారు. జస్టిస్ న్యాయం కావాలని కోరుకుంటున్నారు. కోర్టు కేసులలో నడిచే వారికి న్యాయం అనేది జరగబోతుంది. కొంతమందికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఎవరినో ఒకరిని మనసుకు నచ్చిన వారిని చూస్ చేసుకోవడం అయితే జరిగింది. ఎన్ని ఆఫర్స్ వచ్చినా వాటి అన్నిటినీ కాదనుకొని మిమ్మల్ని మీరు స్టెబిలిటీగా ఉంచుకోలేక అసలు ఏం చేయాలో అర్థం కాక ఒక సందిగ్ధంలో ఉండిపోయారు. మరికొంతమంది ఎన్ని ఆపర్చునిటీస్, ఎన్ని అవకాశాలు వచ్చినా వాటన్నిటిని వదులుకొని మీ వరకు అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీ వరకు రావాలని కోరుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి, ప్రేమగా ఉండాలి, మిమ్మల్ని బాగా చూసుకోవాలి, మంచి లైఫ్ ఇవ్వాలి, మేమిద్దరం కలిసి బాగా ఉండాలి అనేది చాలామంది ప్రేమగా, చాలా సరికొత్త ప్రేమగా అయితే ఆలోచించడం ఏదైతే జరుగుతుందండి. ఓకేనా. చాలా వరకు ఫిజికల్ బాండింగ్లో ఉన్న వారికి మరికొంతమందికి వారికి అనుకున్నంత హానెస్ట్గా రిలేషన్షిప్లో వారికి రావట్లేదు, హ్యాపీనెస్ అనేది రావట్లేదు. వాళ్ళు కొంచెం స్ట్రెంత్ కూడగట్టుకుంటున్నారు, ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. దానివల్ల ఇంకో థర్డ్ పార్టీని కూడా అప్రోచ్ కావడం అనేది జరుగుతుంది. మరి వీరు చెప్పిందే వినాలి, వీరు చెప్పిందే శాసనమని నడుచుకునే ఒక వ్యక్తి ఇప్పుడు దిగజారినట్టు, 10 మంది ముందు నవ్వుల పాలైపోయినట్టు వీరు చులకన భావంతో అయితే మీ మనసులో ఉన్న వ్యక్తి రోడ్డు పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామందికి ఇలా జరిగాయి. మిమ్మల్ని కాదనుకొని విన్న వ్యక్తి, మిమ్మల్ని వదిలిన వ్యక్తి చాలా చాలా అవమానపడ్డం, తన కర్మఫలం చెడు కర్మన ఇన్ని రోజులు తను మంచి కర్మలో ఉన్నారు, ఇప్పుడు చెడు కర్మను అనేది ఫేస్ చేయబోతున్నారు. ఓకేనా. ఇప్పుడు వారికి చెడు కర్మ అనేది స్టార్ట్ అయింది. ఆ చెడు కర్మలో ఉన్నారు, చెడు కర్మ స్టార్ట్ అవుంది. మరికొంతమందికి అంటే గొడవలు జరుగుతున్నాయి, బంధంలో స్టెబిలిటీ లేకుండా పోతుంది, ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. చాలా వరకు అయితే మ్యారేజ్ అయిన వారు ఎక్కువగా కనిపిస్తున్నారు, ఫిజికల్ బాండింగ్లో ఉన్నవారైతే కనిపిస్తున్నారు. ఇంకా లవర్స్ అయితే సోల్మేట్ కలెక్షన్ ఉన్నవారు కూడా కనిపిస్తున్నారు, లవర్ ప్రపోజల్ ఉంది. ఇంకా పెళ్లి కాని వారు కూడా ఫిజికల్ బాండింగ్లో చాలామంది ఉండడం జరుగుతుంది. మరి పెళ్ళయి భార్యాభర్తలు ఉన్నప్పటికి కూడా ఒకటే ఫ్యామిలీలో ఉంటూ ఎడమొహం పెడమొహం పెట్టుకున్నప్పటికి కూడా ఒకరికి తెలియకుండా మరొకరు అన్నట్టు ఇంకొకరితో ఫిజికల్ బాండింగ్లో ఉండడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్షిప్, ప్రేమ అని చుట్టూ తిరగడం, ఇలా థర్డ్ పార్టీ రిలేషన్షిప్ల చుట్టూ తిరగడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇవన్నీ ముందుకు గొడవలు కాకుండా అయితే చూసుకోండి. ఎందుకంటే ఏదైనా సరే అంతా మీ మంచి కోసమే చెప్తున్నాను. అలాంటి రిలేషన్షిప్లో అయితే కొంచెం కొంతమంది భార్య కొంచెం సరిగ్గా చూసుకోలేని సమయంలో కూడా వెళ్ళొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కొంతమంది చీల్డ్ నుంచి ఫ్రెండ్షిప్ చేసుకొని లవర్స్గా మారిన వారు కూడా ఉన్నారు. క్లాస్మేట్స్ కాస్త ఫ్రెండ్స్గా మారి లవర్స్గా మారి పెళ్లి వరకు దారితీసేది కూడా ఉంది. చాలా హ్యాపీగా గడిపే రోజులైతే ఉన్నాయి. అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. మంచిగా నెగిటివ్ అనేది తక్కువగా ఉంది, పాజిటివ్ అనేది ఎక్కువగా ఉంది. ఇంకా మీకైతే చాలామందికి ఇలా చాలా పాజిటివ్ ఎందుకు వచ్చిందంటే ఇలా మంచి ఆఫర్స్ అయితే రాబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి.
అర్థమవుతుందా అండి? ఆఫర్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. మీకున్న మీ పర్సన్కి ఆఫర్ ఖచ్చితంగా ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా వరకు అయితే మీకు ఆఫర్ అనేది ఉంది. అన్నీ అనుకున్న పనులు మీరు అనుకునే ముందుకు వెళ్తారు. ఇంకా ఎవరికైనా బాధలు ఇబ్బందులు ఉంటే నన్నైతే అప్రోచ్ కండి. మీకు ఏమైనా ఉంటే చెప్తాను. ఈ పర్సనల్ రీడింగ్ వచ్చేసి పెయిడ్ రీడింగ్ అండి. మనీ పే చేస్తేనే డబ్బులు తీసుకుని చెప్పగలుగుతాను. మనీ అయితే ఖర్చు అవుతుంది. అట్లనే రెమెడీస్కి కూడా డబ్బులు అయితే ఖర్చు అవుతాయి. మీకు ఎవరికైనా ఖచ్చితంగా టైంపాస్కి అయితే చేయకండి ఫోన్. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. టైంపాస్కి ఫోన్ చేయొద్దు. మీరు ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రీడింగ్ తీసుకునే వాళ్ళు చేయండి. మళ్ళీ రీడింగ్ డబ్బు ఏంది అనేది తెలుసుకునే వాళ్ళు కూడా చేయొచ్చు. ఓకేనా? ఈ సమాచారం తెలుసుకోవడానికి కూడా మీరు ఫోన్ చేయొచ్చు. నేను అందరికీ చేయొద్దు అని మాత్రం చెప్తలేను. కొందరు కన్ఫ్యూజన్లో ఉంటారు, అర్థం కాదు, వాళ్ళు కూడా ఫోన్ చేయొచ్చు. మాట్లాడి మీకు ఏంటి అనేది నేను చెప్పగలుగుతాను. అర్థమవుతుందా? మనీ ఎంత ఖర్చు అవుతుంది, రెమెడీస్కి ఏంది, పర్సనల్ రీడింగ్స్కి ఏంది అనేది చెప్పగలుగుతాను. ప్రాబ్లమ్ని బట్టి మనీ ఉంటుందండి. ఓకే, గ్రాటిట్యూడ్ ఏంజల్, గ్రాటిట్యూడ్ ఏంజల్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. ఏంజల్స్ డివైన్ మంచి మెసేజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రాటిట్యూడ్ ఏంజల్, గ్రాటిట్యూడ్ ఏంజల్, గ్రాటిట్యూడ్ ఏంజల్. మరి ఈ రోజు మన వ్యూవర్స్కి మీరు ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు? మరి మన వ్యూవర్స్కి మీరు ఇవ్వబోయే బ్లెస్సింగ్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్ గణపయ్య, ప్లీజ్ శివయ్య, మీ బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి. రేణుకామాత, ప్లీజ్ గణపయ్య, అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. యూనివర్స్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్. ఎస్, ఫాస్ట్ కడ్డే ఎస్ వచ్చింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నన్ను అప్రోచ్ కండి. మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది తీసుకొస్తాను, వస్తుంది. మంచి జీవితం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ రెమెడీ కూడా నా దగ్గర ఉంది. ఆ థర్డ్ పార్టీ ఎలా రెమెడీ అంటే థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యే రెమెడీస్ నా దగ్గర ఉన్నాయి. మీకు కావాలంటే తీసుకోండి. ఓకేనా? మనీ అయితే చార్జబుల్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు ఫోన్ అయితే చేయండి, చెప్తాను. ఓకే, ఆల్ఫాబెట్స్లో చూద్దాం. మరి ఈరోజు మనకు ఎలాంటి వారు ఎలా వస్తున్నారు? ఓకేనా? అంటే ఎవరెవరు వస్తున్నారు చూద్దాం. ఓకే అండి, ఎం, ఓకేనా, డబ్ల్యూ, ఎం డబ్ల్యూ, ఓకేనా, జెడ్ క్యూ, ఓకే, ఐ ఎఫ్, ఓకే, సి డి, ఓకేనా, జి యు, ఓకేనా, ఇది ఎన్వి, ఓకేనా, బి సారీ ఆర్ ఏ, ఓకే, బిఈ. ఈ లెటర్స్ వాళ్ళు ఉన్నారు. అలా అని చెప్పేసి వీళ్ళే ఉన్నారా అని మాత్రం అనుకోవద్దు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళే ఉన్నారా అని మాత్రం కాదు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారు ఉన్నారు. మరి ఇవైతే లైవ్లో చదువుతాను, ఇప్పుడు వద్దు. ఓకేనా? ఓకే, డయల్ చేస్తాను. మీ ఏంజల్స్ నెంబర్ ఏంటో మీరు పెట్టండి. 4 3 3 3 టైమ్స్ వచ్చిందండి. 4 1 టైం వచ్చింది. 5 1 టైం వచ్చింది. 5 టైమ్స్ వేసాను. 3 2 7 4 3 5 టైమ్స్ 3 వచ్చిందండి. 2 3 టైమ్స్ వచ్చింది. 3 6 టైమ్స్ వచ్చింది. 7 8. ఓకే అండి, 8 టైమ్స్ 3 వచ్చింది. 4 2 3 టైమ్స్ వచ్చిందండి. చూడండి, ఇంకా 5 అయితే 1 టైం వచ్చింది. ఓకే, మీ ఏంజల్స్ నెంబర్ ఎవరెవరికైతే కరెక్ట్ అయినాయో మీరు అందులో కామెంట్లో పెట్టండి. మీకు ఎంతవరకు ఈ వీడియో రిజనెట్ అయిందో, 30 or 40% అయిందా ఏంది అనేది మీరు ఇష్టం ఉంటే కామెంట్ పెట్టండి. వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ లైక్ ఇవ్వండి. యూనివర్స్కి లైక్ ఇవ్వండి. యూనివర్స్కి లైక్ ఇస్తేనే మీకు ఆ వీడియో రిజనెట్ అవుతుంది. లేకపోతే మీరు లైక్ ఇవ్వకపోతే అస్సలు ఆ వీడియో మీకు అస్సలు రిజనెట్ కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది ఇదే జరగబోతుంది, ఇదే నిజం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. యూనివర్స్ గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. గట్లనే పరమశివయ్య ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి. బ్లెస్ మీ గణపయ్య, బ్లెస్ మీ శివయ్య, రేణుకామాత బ్లెస్ మీ. అందరూ బాగుండాలి.
అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకేనా ఫ్రెండ్స్?